వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీరికి స్వాగతం. త్వరలో మనకు జేఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష జరగబోతోంది. దాదాపు 75 ప్రశ్నలకు మీరు జేఈలో రాయబోతున్నారు. దీంట్లో అట్లీస్ట్ ఎంత కామన్గా తీసుకున్నా మీరు ఒక 40 క్వశ్చన్స్ చేయగలిగితే, కరెక్ట్గా చేయగలిగితే, నెగిటివ్ చేయకుండా ఖచ్చితంగా మీరు కొంత సేఫ్ స్కోర్ అయితే సాధిస్తారు. 40 క్వశ్చన్స్లో మనకు జనరల్గా సబ్జెక్ట్ వారు చూసినట్లయితే ఫిజిక్స్లో దాన్ని ఖచ్చితంగా మనం 15 to 20 క్వశ్చన్స్ అయితే చేయగలుగుతాం. లాస్ట్ ఇయర్ మనం పేపర్ సర్లేని చూస్తే కెమిస్ట్రీలో కూడా మనం 15 to 20 క్వశ్చన్స్ అయితే చేయగలుగుతాం. అంటే అట్లీస్ట్ కెమిస్ట్రీ ఫిజిక్స్ కలిసి మనం ఓవరాల్ 30 to 40 మధ్యన క్వశ్చన్ చేయగలుగుతాం. ఇకపోతే మ్యాథ్స్ విషయంలో కొంత వెనుకబడుతున్నాం. మ్యాథ్స్ టఫ్ రావడం వల్ల కావచ్చు, కొంత డెప్త్ రావడం వల్ల కావచ్చు. మ్యాథ్స్ విషయంలో మీరు కనీసం 10 నుంచి 15 మార్కులు కనుక 15 క్వశ్చన్స్ కనుక చేయగలిగితే ఈజీగా మీరు 40 నుంచి 45 క్వశ్చన్స్ జేఈలో చేయగలుగుతారు. మీకు 160 నుంచి దాదాపు 180 మధ్యలో మార్క్స్ అయితే వస్తాయి. కాబట్టి కంపల్సరీ అట్లీస్ట్ 40 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే చేయండి. నెగిటివ్ లేకుండా నేను చెప్పేది 40 to 45 క్వశ్చన్స్ చేస్తే మీరు కొంత సేఫ్లో ఉన్నట్టయితే భావించవచ్చు. థ్యాంక్ యూ.